హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ ప్లీజ్. ఈరోజు మనం పాత వీడియోలో డిస్కస్ చేసినట్టు విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ అండ్ సెట్టింగ్ విఎస్ కోడ్ ఫర్ సి అండ్ సి ప్లస్ ప్లస్ చూడబోతున్నాం. దానికి మనకి ఫస్ట్ MinGW అనే కంపైలర్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ విఎస్ కోడ్ ఎడిటర్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. మీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ క్రోమ్ ఓపెన్ చేసి ఇందులో డౌన్లోడ్ MinGW ఫర్ విండోస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో అది MinGW ఒఫిషియల్ లింక్. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఒక 5 సెకండ్స్లో మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ అనేది క్రోమ్లో డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయాక ఆ ఫైల్ ఓపెన్ చేయండి. కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ కొత్త విండో ఇన్స్టాల్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత దానికి కావాల్సిన ప్రోగ్రామ్ ఫైల్స్, ఎక్స్టర్నల్ ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటాం. దీనికి కొంచెం టైం పడుతుంది అనమాట. కొంచెం వెయిట్ చేస్తే అన్నీ డౌన్లోడ్ అయిపోయాక కింద కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక మీకు ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది, ఇన్స్టాలేషన్ మేనేజర్ అని. ఇందులో వేరే వేరే ప్రోగ్రామ్ ఫైల్స్ అవన్నీ ఉంటాయి. ప్యాకేజెస్ అన్నీ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపించినట్టు మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ రైట్ క్లిక్ చేసి మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేయండి. అలాగే ప్రతి దానికి మార్క్ ఫర్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ అయిపోయాక పక్కన ఇన్స్టాలేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ అని క్లిక్ చేస్తే దాని కింద 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో అప్లై చేంజెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే టు ప్రొసీడ్ అని చూపిస్తుంది. ఇక్కడ అప్లై, డిఫర్, డిస్కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ అప్లైని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది అన్ని చేంజెస్ అంటే అన్ని ప్యాకేజెస్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. దీనికి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ డౌన్లోడ్ అయిపోయాక ఈ విండోని క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ మీ సిస్టంలో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి అందులో సి డ్రైవ్లోకి వెళ్ళండి. సి డ్రైవ్లో మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన MinGW అనే ఫోల్డర్ మీకు కనబడుతుంది. అందులో బిన్ ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసాక ఆ పాత అని వస్తుంది కదా, పాత అయితే ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి. అన్నీ క్లోజ్ చేసి సెర్చ్ బార్ ఓపెన్ చేసి సిస్టమ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని కొట్టండి. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని సెర్చ్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులోని కింద ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ పాత్ దగ్గరికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ అని కొట్టండి. ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ క్లిక్ చేయండి. కింద మనం ఇందాక ఏ పాత అయితే కాపీ చేసామో ఫైల్ ఎక్స్ప్లోరర్లో పేస్ట్ చేసి ఓకే కొట్టండి. నెక్స్ట్ ఓకే ఇప్పుడు మనం MinGW అంతా సెటప్ అయిపోయినట్టు. మళ్ళీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో సేమ్ ఇందాక కానీ డౌన్లోడ్ విఎస్ కోడ్ ఫర్ విండోస్ అని సెర్చ్ చేయండి. డౌన్లోడ్ విఎస్ కోడ్ ఫర్ విండోస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసాక మీకు 3 ఆప్షన్స్ చూపిస్తారు. విండోస్, లైనక్స్, మ్యాక్కి. విండోస్ 10 or 11 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది క్రోమ్లో డౌన్లోడ్ అయిపోతుంది. విఎస్ కోడ్ .exe ఫైల్ అనేది 89 MB. ఇది కొంచెం నెట్ స్లోగా ఉంది కాబట్టి డౌన్లోడ్ అయిపోయాక ఆ ఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏం ఎడిట్ చేయొద్దు, జస్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్. అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటుంటుంది. దానికి కావాల్సిన ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. మొత్తం ఇన్స్టాల్ అయిపోయాక విఎస్ కోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోయినట్టే సిస్టంలో. ఫినిష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో విఎస్ కోడ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనమాట. ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేశాక ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది సైడ్లో. అందులోకి వెళ్ళి C++ ఎక్స్టెన్షన్ ప్యాక్ అని ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఒకటి దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ నాకు అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీరైతే దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా సెర్చ్ బార్లో రన్ అని సెర్చ్ చేయండి. రన్ అని సెర్చ్ చేస్తే కోడ్ రన్నర్ అనే ఒక ఎక్స్టెన్షన్ ప్యాక్ వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ కోడ్ రన్నర్. ఇక్కడ ఇది కూడా సేమ్, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీరైతే దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి.
సో సెట్టింగ్ అప్ ఆఫ్ VS Code అండ్ ఇన్స్టాలింగ్ ఆఫ్ MinGW కంపైలర్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ C ప్రోగ్రామ్ అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ C మీద. థ్యాంక్ యూ.